దయాకర్ గారు నింపాదిగా ఉండి ఖచ్చితంగా గెలిచిపోయి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు తెచ్చి అంటే అవుతుందా లేదా తెలియదు కానీ అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకునే ఇండికేషన్ అంటే ఏం పంపబోతున్నారు ఇది నిజం అయితే కాదు టాక్టిక్ అని ఎందుకు అనుకోవట్లేరు మీరు ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఒక ఎత్తుగడ అని ఎందుకు అనుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చేస్తలేరా ఎత్తుగడలు వాళ్ళు బీజేపీ చేస్తలేదా బీజేపీ ఏం చేస్తున్నది ముస్లిం క్యాండిడేట్ కి ఇచ్చిందని అంటున్నారు అట్లా అనొచ్చా ఇండియా అన్న ఒక్క నిమిషం మీరు అజారుద్దీన్కి ఇస్తారా లేకుంటే ఇంకెవరికైనా ఇస్తారా అనేది దట్ ఈస్ యువర్ పరాగేటు సీఎం పరాగేటు నేను ఏమంటున్నానంటే 12 రోజులు ఆగచ్చు కదా 12 రోజులు ఆగచ్చు కదా వై నౌ అంటున్నాను వై నౌ అంటే ఇచ్చిన తర్వాత మాట్లాడాలి అప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇక గవర్నర్ దగ్గర కూడా లెటర్ పోయిందని చెప్పి మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము రేపు పొద్దున ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయిందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి దాని మీద ఏంటంటే రెడీ నా దగ్గరనే ఉన్నది మేము ఏమంటున్నాం అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అదే చెప్తున్నారా కాదు సుభాష్ అన్నది ఒక నిమిషానికి వాస్తవం అనుకుందాం మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి ముస్లిం అభ్యర్థి అని ప్రచారం చేస్తారు ఇట్లా చేయవచ్చా ఉన్నమాట కదా ఇప్పుడు అక్కడ కాదు కదా యాదవ్ అభ్యర్థి అవుతారు కానీ యాదవ్ అభ్యర్థి అయినా కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎవరు లేరా అన్న ఎవరు లేరా స్పెషల్ గా ఎందుకు సుభాష్ గారు కూడా మీ మీద సానుభూతి చూపిస్తారు ఆయన ఎమ్మెల్సీ కాకముందే ఎందుకు ఇస్తున్నారు ఆయనకు ఎమ్మెల్సీ దయాకర్ కదా మీరు సానుభూతి కాదు వాస్తవం అంటున్నారు ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిది ఒకటే మాట ఈ విషయంలో కూడా దయాకర్ ని క్యాబినెట్ లోకి తీసుకోవాలంటున్నారు ఇద్దరు వాస్తవం అది కాదు తాత అన్న నా మీద ప్రేమ చూపించిన మా సుభాష్ అన్న చూపించిన రేపు అయితదేమో ఒకటి వాస్తవం గాని రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ గారితో ధీటుగా ఉండాలంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి ఎత్తుగడలు అనుసరించాలి